కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు మొత్తం మూతపడ్డాయి. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక నాన్ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్మికులు పూర్తిగా అసంభవంగా జరిగింది. కానీ ఆశా రంగం చూసుకున్నా, అంగన్వాడీ చూసుకున్నా, మిడ్ డే మీల్ వర్కర్ రంగం చూసుకున్నా కనీసం వేతనాలు పెంచకుండా, బడ్జెట్లో నిధులు పెంచకుండా కార్మికులకు అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మహాత్ముడు పేర్లు కూడా తొలగించడం మహాత్మా గాంధీని మరొకసారి అధ్యక్ష చేయడం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్లేస్లో వీధి రాంతి చట్టం తీసుకొచ్చి దుర్మార్గం. గాంధీని చెందినటువంటి గాడ్సే పేరుని ఈరోజు పెట్టటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక, పేద, మధ్యత వర్గాలందరూ అవమానించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ భారాలు పెంచేసి భవిష్యత్తులో ఉపాధి హామీ కార్మికులు పని కూడా లేకుండా పద్ధతులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదే పద్ధతిలో ఈరోజు మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్ అయ్యారు కానీ, పంచాయతీ కార్మికులు కానీ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు అమలు అవ్వట్లేదు, పిఎఫ్ఈఎస్ఐ అమలు అవ్వట్లేదు. 3 నెలలకి 4 నెలలకి 1 నెల వేతనం ఇస్తే కార్మికులు ఎట్లా బతుకుతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో శాశ్వత పద్ధతిలో పనిచేసే కార్మికులందరూ రెగ్యులర్ చేయాలి. అయినా ఈరోజు మున్సిపల్ కార్మికులు కానీ, పంచాయతీ కార్మికులు కానీ రెగ్యులర్ చేయకుండా వెట్టి చాకరీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి 8 గంటల పనిదినాలు సాధించుకున్నారు. అటువంటి 8 గంటల పనిదినాలు కూడా రద్దు చేసి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా 10 గంటల నుంచి అవసరమైతే 13 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పడం అంటే చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. మహిళలకు పగడపోటే భద్రత లేదు. అటువంటి మహిళలతో నైట్ పూట డ్యూటీలు చేయించుకోవచ్చు అని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఉందో మహిళల పట్ల వ్యవహరించిందని చెప్తా ఉన్నాం. తక్షణమే లేబర్ కోడ్ రద్దు చేయాలా, కార్మికులందరూ కనీస వేతనాలు అమలు చేయాలా, పిఎఫ్ఈఎస్ఐ ప్రభుత్వ రంగాలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.